హలో అండి, నేను మీ తేజు. మీకు తెలుసా తాటికాయలతో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో? తాటి రొట్టె, తాటి గారెలు, తాటి మంగాలు. కొంతమంది అయితే తాటికాయని కాల్చుకుని కూడా తింటారు. నేను ఎప్పుడు తాటికాయని కాల్చుకుని తినలేదు, టేస్ట్ చేయలేదు. ఇవన్నీ టేస్ట్ అయితే చేశాను. దీనికైతే ఇప్పుడు ఈ వీడియోలో నేను తాటి గారెలు ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపిస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో తాటికాయ రెసిపీస్ షార్ట్స్గా పెట్టాను. ఇప్పుడైతే డీటెయిల్గా తాటి గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తాటి పేసంని తీసుకోవాలి. తాటి పేసంని తీసుకున్న తర్వాత బెల్లం, కొబ్బరికాయని తురుముకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాటి పేసం, 2 కొబ్బరికాయలు, 1 kg బెల్లం, 250 grams బియ్యపిండి, 1 kg బొంబాయి రవ్వ. ముందుగా గిన్నె తీసుకుని మనం తీసుకున్న తాటి పేసంని, కొబ్బరి తురుముని, బెల్లం తగినంత, 250 grams బియ్యపిండిని, 1 kg బొంబాయి రవ్వని వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం మాత్రం మనకి స్వీట్నెస్ తగ్గట్టే వేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కొంచెం అది గారెపిండిలానే రావాలి, ఎందుకంటే కొంచెం జారైనా మనకి అది గారెల్లాగా రాదు. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత గారెలు మునిగేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని మళ్ళీ రీయూస్కి అయితే పనిచేయదు, సో నేనైతే చిన్న బాండీయే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని గారె షేప్లో పెట్టుకోవాలి. దీన్ని కొంచెం ఆయిల్లో డిప్ చేయాలి, లడ్డూలా చేసి. దాన్ని గారె షేప్లో ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత అవి తీసేయాలి. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా దొరికితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.